మనకున్న హెచ్చులకి ఒక పని కాస్త అది డబుల్ పని అవుతుంది. ఇక మ్యాటర్ ఏంటంటే అసలు పొద్దున్నే మనకి పని ఉంటది. ఇంకా దాన్ని కాస్త మన హెచ్చులకు పోయి డబుల్ పని చేసుకున్నాం. అసలే మనం కొత్త పెనంగా ఉన్నది గుర్తుంది కదా, దాన్ని తెచ్చిన కాడ నుండి డైలీ దోశలే అనమాట. యాక్చువల్ గా మా ఇంట్లో ఎక్కువ ఉండేది దోశలే. ఎవరు అడిగినా కూడా టిఫిన్ ఏదన్నా అంటున్నాం అంటే దోశ అనమాట. మీరు ఇంకా దోశ తినలేదా? దోశ దోశ అనేసి మా ఫ్యామిలీ అంతా కూడా దోశలనే అంటారు. ఎందుకంటే అంత ఫేమస్ అనమాట. ఎక్కువ అదే సింపుల్ గా అయిపోతుంది, ఎలాంటి హడావిడి లేకుండా అయిపోతుంది అనేసి ఎక్కువ మేము ప్రిఫర్ చేసేది దోశనే. వారం మొత్తం దోశలు తినమన్నా కూడా తింటాం అనమాట. వాళ్ళు తినరు కానీ మేము చేస్తాం, వాళ్ళు తినాల్సి వస్తుంది. అట్లా ఇవాళ మంచిగా లేవగానే చూసేసరికి మస్తు ఫర్మెంట్ అయింది, మొత్తం పొంగిపోయింది అనమాట. ఫైనల్లీ కింద పడే టైంకి తీసిండ్రా నాయన, ఇవాళ క్లీన్ చేయకుండా సరిపోయిందిలే అనుకున్నాను. సో మనకు కొంచెం హెచ్చులు ఎక్కువ కదా, ఫస్ట్ అదంతా కలుపుకోవాలి కదా, మంచిగా కలుపుతుంటే తిరుగుతుంది అనేసి వీడియో బాగుందిగా అనేసి ఫస్ట్ తిప్పాను అనమాట. ఏం కాలేదు. సో అంతే. మళ్ళీ ఇంకొంచెం ఏం చేసినంటే సాల్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం గట్టిగా తిప్పాను అంతే. చూసారు కదా అసలు ఇల్లంతా కూడా ఖరాబ్ అయిపోయింది. సో చిటికెలో అంటే ఇంత టైంలో అయిపోయేదాన్ని నేనైతే గంట క్లీన్ చేసుకున్నాను అనమాట. ఏదైనా మనకి నీట్గా ఉండాల్సిందే. అందుకే పెద్దలు హెచ్చులకు పోకూడదు అంటారనమాట. నాకైతే ఇందులో ప్రూవ్ అయింది. సో ఇంకోసారి ఇట్లా చేయకండి, మీరు కూడా తిప్పండి. కానీ బాగా తిప్పారనుకోండి ఇల్లంతా ఖరాబ్ అయ్యి మళ్ళీ నాలాగే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా డబల్ పని. దోశ పిండి ఇంత మంచిగా ఫర్మెంట్ అవ్వడానికి చాలా అంటే చాలా టిప్స్ ఉన్నాయి. కావాలంటే కామెంట్ చేయండి. నాకు తెలీదు కానీ మా పుప్పుని అడిగి అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను.